అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మే మాసం 20వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఈ యొక్క రాశి వారికి ఒక చిన్న మలుపు ఏర్పడబోతుంది. ఒక పెద్ద నిర్ణయానికి నాంది కూడా ఏర్పడుతుంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా కథలలోకి రావచ్చు. ఎవరూ మీలో చూడలేనటువంటి ఆ లోపల శక్తి రేపు బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమంది మీ యొక్క ధైర్యాన్ని పరీక్షించవచ్చు, మరికొందరు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, రేపు మీరు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజుల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ యొక్క రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి, మధ్యలో వదలవద్దు. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని అలుపు తిప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓం నమ శివాయ అని పలుకుతూ ముందుకు సాగుదాం. రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి నూతన పద్ధతుల ద్వారా అభినందనలను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కూడా దినదిన అభివృద్ధిని ఏర్పరచుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ యొక్క స్థాయిని కూడా పెంచుతాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారిని బాధించకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి విధంగా పెంచుకుంటారు. నూతన పద్ధతుల ద్వారా మానసికంగా దృఢంగా ఉండి సమాజంలో పేరు ప్రఖ్యాతులను కూడా పెంపొందించుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా రావటం మొదలవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్నటువంటి వారి దృష్టి కూడా మీపై పడుతుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. కొంతమంది మీ యొక్క బాధ్యతలు మీకు ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది. మొదట్లో ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అది మీ యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి అడుగు వేస్తే లాభం మీపైనే ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబం లేదా అవసరాల కోసం అప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి. ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చిన్న చిన్న అపోహాలు రావచ్చు. కానీ మీరు ఓపికగా ఉండి మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. వివాహితులకు తమ భాగస్వామితో కొంత సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పెంచుకోవచ్చు. మానసికంగా కొంచెం సున్నితంగా ఉండే రోజు కావచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి ధ్యానం లేదా దేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం, నీళ్లను ఎక్కువగా తాగటం అవసరం. రేపు మీ యొక్క అదృష్టం కొంతవరకు మీ వైపు ఉన్నా మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనసులో అర్థం కానటువంటి ఆలోచనలు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. ఇది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది. అయితే ఈ భావన ఎక్కువసేపు ఉండదు. క్రమంగా మీరు మీలోని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగగలుగుతారు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీపై అధికారుల యొక్క పనితీరును కూడా గమనిస్తారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని సక్రమంగా పూర్తి చేయడం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీపై అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజు ముఖ్యంగా నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు కూడా దారితీస్తాయి. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కొంతమంది సహచరులు మీపై అసూయపడే అవకాశం ఉంటుంది. కానీ మీరు మీ యొక్క పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని అధిగమించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు నూతన పద్ధతుల ద్వారా దినదిన అభివృద్ధిని ఏర్పరచుకుంటారు.
ఆర్థికంగా చూస్తే రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి పెద్దగా నష్టాలు ఉండవు కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది సరైనటువంటి రోజు కాదు. కొద్దిగా ఆగి ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే మీరు సహనం పాటిస్తే రోజు చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి అనుమానాలు బయటికి రావచ్చు. మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్గా మాట్లాడి సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడం చాలా మంచిది. దాచిపెట్టడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే రేపు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావు.